హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్ మ్యాజిక్. ఈరోజు మన కిచెన్లో పిల్లలకి పెద్దలకి ఎంతో నచ్చే క్రిస్పీ స్నాక్స్ని ఇంట్లోనే రెడీ చేద్దాం. ముందుగా స్వీట్ కార్న్ అయితే ఇలా ఒలిచేసుకొని దీన్ని అయితే ఉడకబెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడకబెట్టేస్తే సరే. తర్వాత కూల్ వాటర్తో 2 సార్లు కడిగేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసి ఒకసారి కలిపేసుకున్నాను. తర్వాత 4 చెంచాల కార్న్ ఫ్లోర్ని అయితే వేసుకున్నాను. దీన్ని అయితే బాగా కలిపేసుకోవాలి. మనం వేసుకున్న కార్న్ ఫ్లోర్ అలాగే మైదా రెండు కూడా వాటికి మంచిగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా కారం అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా చాట్ మసాలాను అయితే తీసేసుకున్నాను. దీన్ని కూడా కలిపేసుకొని మనం ఒక పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే కడాయి తీసుకొని ఆయిల్ మొత్తం కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం పక్కన పెట్టేసుకున్న కార్న్ అయితే వేసేసాను. మనకి ఆయిల్ చిల్లకుండా, అలాగే కార్న్ కాబట్టి ఇవి ఖచ్చితంగా చిల్లుతాయి. సో నేనైతే మూత అడ్డు పెట్టేసుకుంటా వీటిని అయితే ఫ్రై చేసుకున్నాను. మూత మొత్తం కూడా పెట్టకూడదు, అలాగే మొత్తం కూడా తీసి ఉంచకూడదు. తర్వాత ఈ విధంగానైతే వాటిని తీసేసుకొని ఫ్రై అయిన తర్వాత వాటిని తీసేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఇవి క్రిస్పీ అయిపోతాయి. సో ఇలా కొద్ది కొద్దిగా అన్నిటినీ తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. చూడండి, లైట్గా గోల్డెన్ కలర్ వచ్చింది కదా, అందుకే తీసేస్తున్నాను. తీసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా, పిల్లలు లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా ఆయిల్ ఉంది కాబట్టి ఎగురుతూ ఉంటాయి. చిల్లుతే పాపం పిల్లలకి ఇబ్బంది కదా. సో పిల్లలు లేనప్పుడే వీటిని చేసుకుంటే బెటర్. నేనైతే అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, మనం కలిపి పెట్టేసుకున్న కారంది మసాలాను అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని అలాగే ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని వీటినైతే ఇలా టాస్ చేసుకోవాలి, లేకపోతే స్పూన్తోనైనా కలుపుకోవచ్చు. మొత్తానికైతే ఇది రెడీ అయిపోతుంది. పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఈజీగా చేసేసుకోవచ్చు. 20 మినిట్స్ పడుతుంది అంతే అండి. బయట వాటికంటే ఇవి చాలా బెటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.